సీతామనోరాజ్య ప్రియ సార్వభౌమా శ్రీరామ సీతారామా. అంటే అప్పుడు హిమంటూ ఉట్టిదేనా నాన్న? నన్ను నమ్మించడానికి నువ్వు ఆడిన నాటకమా నాన్న? అదంతా అబద్ధమేనా? నువ్వు విడిపోవడమే నిజం కదా? చెప్పు నాన్న, చెప్పు, అదంతా అబద్ధమే కదా? లేదమ్మా, నా ప్రేమ అబద్ధం కాదు. మీ అమ్మ మీద ప్రేమ నిజమమ్మా. నా మీనమ్మ మీద ఈ ప్రేమ నా ప్రాణం పోయే వరకు పోదు. నా ప్రేమ చచ్చిపోదు. అమ్మ నుంచి విడిపోయి అమ్మ ప్రేమకి దూరమయ్యి నువ్వు బ్రతకగలవదన్నా? లేదమ్మా, బతకలేను. కానీ తప్పదు. ఇది మీ అమ్మ కోరిక. నేను ఎంత వద్దన్నా వెనుకున్నా మీ అమ్మ నా దగ్గర తీసుకున్న మాట, కావాలని పట్టుబట్టి తీర్చుకున్న కోరికమ్మ అయితే. అందుకే విడాకులు ఇవ్వక తప్పట్లేదు. అమ్మకు ఒక మాట ఇచ్చావు, తీర్చేస్తున్నావు. మరి అంతకు ముందే నాకిచ్చిన మాట ఏం చేస్తానన్నా? మనమందరం కలిసి ఉంటామని నాకు ఇచ్చిన మాటని ఏం చేస్తాను నాన్న? అమ్మ మూర్ఖత్వంగా తప్పు చేస్తుంది, కానీ నువ్వు కూడా విడిపోతానంటే ఇంకా మమ్మల్ని ఎవరు చూసుకుంటారు నాన్న? నేను చాలా ట్రై చేశానమ్మా, మీ అమ్మ ఒప్పుకోలేదు. ఏ అమ్మా? నాన్న అంత దుర్మార్గుడా అమ్మా? కలిసి ఒకే ఇంట్లో లేకపోయినా కనీసం కంటి ముందు కనిపించడానికి కూడా నాన్నకి అర్హత లేదా అమ్మా? అనవసరంగా మాట్లాడుకో. మీ నాన్న గురించి నీకేం తెలీదు. తెలుసమ్మా, తెలుసుకుని మాట్లాడుతున్నానమ్మా. నాన్న ప్రేమ చూసి మాట్లాడుతున్నానమ్మా. నాన్నకి నువ్వంటే ఎంత ప్రేమో నాకు తెలుసమ్మా. నీకు ఏం తెలుసు? నువ్వేం చూసావు? రోజుకి 8600 సెకండ్లు అయితే నాన్న రోజుకి 95,000 సార్లు నేను తలుచుకుంటూనే ఉంటారమ్మా. ఏ మనిషి అయినా తన భార్యని అన్నిసార్లు తలుచుకుంటాడమ్మా. నాన్న రాసుకున్న డైరీలో చూశానమ్మా, వాటన్నిటిలో చిన్న గ్యాప్ కూడా లేకుండా మీనాక్షి మీనాక్షి అని రామకోటి రాసినట్టు రాశారమ్మా. ఎవరైనా ఇంతగా ప్రేమించగలరా అమ్మా? అంతలా ప్రేమించే నాన్నని నువ్వు దూరం చేసుకుంటున్నావు కదమ్మా. నువ్వు వినట్లేదని అన్నయ్యకి చెప్పాను, నీ మనసు మార్చమని. కానీ అన్నయ్య కూడా మోసం చేశాడు. అవునన్నయ్య, నువ్వు నన్ను మోసం చేశావు. కల్పన మాటిచ్చి విడిపోవడానికి కారణమయ్యావు. నీ కళ్ళ ముందే అమ్మా నాన్నలు విడిపోతుంటే చూస్తూ కూర్చున్నావు. నీకు వాళ్ళని ఆపాలని అనిపించట్లేదా? నీకు అమ్మ ప్రేమ ఒక్కటే చాలా? నాన్న ప్రేమ అక్కర్లేదా? చెప్పన్నయ్య, చెప్పు. నేను చనిపోతాననుకున్నప్పుడు నేను అనుకున్న మొట్టమొదటి మాట ఏంటో తెలుసా అన్నయ్య? నేను లేకపోయినా అమ్మా నన్నల్ని అన్నీ కలుపుతాడని. కానీ నువ్వు అలా చేయలేదే. ఒకవేళ నేను నిజంగా చనిపోయి ఉంటే అదే నా చివరి కోరిక అయి ఉండేది కదన్నయ్య. నా కోరిక నిలబడేది కాదు కదన్నయ్య. ఏం తాతయ్య, నువ్వు కూడా వీళ్ళు పడిపోవడానికి సాక్షిగా నిలబడిపోయావా? నువ్వు మాకు రామాయణం ఎన్నిసార్లు చెప్పావు? సీతారాముడు వేరు వేరు కాదని చెప్పావు. వాళ్ళు నీ శక్తి విడదీయలేదన్నావు. మరి ఈరోజు ఇక్కడ ఈ సీతారాములు విడిపోతుంటే ఆపడం మానేసి చూస్తూ ఉన్నావు కదా తాతయ్య. ఏం రవి అంకుల్, ఎప్పుడు నాన్న వెంటే తోడుగా ఉంటావు. ఇప్పుడు నాన్న తప్పు చేస్తుంటే కూడా తోడుగా నిలబడ్డావు కదా.
ఏం స్వామి, నువ్వు రామాయణానికి ప్రత్యక్ష సాక్షివి, ఆ సీతారాముల్ని కలిపిన వారివి. అందుకే అందుకే నువ్వు అమ్మా నల్లని కలుపుతావని నీ మీద ఎంతో నమ్మకంతో ఉన్నాను. కానీ నువ్వు అమ్మా నల్లని కలపలేవా? కానీ కానీ నువ్వు అమ్మా నల్లని కలపలేదు కదూ. నా నమ్మకాన్ని నువ్వు సముద్రంలో కలిపేశావు స్వామి. దేవుడంటే సహాయం చేస్తారు, కష్టాల్లో నుంచి బయటపడేస్తారనుకున్నాను. కానీ మా అమ్మా నాన్నల్ని విడదీసి చాలా గొప్ప సహాయం చేస్తావు స్వామి. చాలు స్వామి, నువ్వు చేసింది ఈ అన్యాయం చాలు. ఇంకా నువ్వు నా వెంట ఉండొద్దు స్వామి. ఇంకా నేను మిమ్మల్ని పిలవను, ఇంకా పిలవను. అమ్మా అను, అను తల్లి అను, ఏంటమ్మా అను, ఏడవద్దమ్మా. వద్దు, నన్ను ముట్టుకోవద్దు. మీరు నన్ను టచ్ చేయడానికి వీల్లేదు. మీరు నాకు అమ్మ నాన్నలు కాదు. నాకు మీకు ఏ సంబంధం లేదు. అను, ఏంటా మాటలు? నువ్వు కూడా నాకు అన్నవి కాదు. నాకు అసలు ఎవ్వరూ లేరు. నిన్ను అనాథని, నాకు అమ్మ లేరు, నాన్న లేరు, అన్నయ్య కూడా లేడు. నా కోరిక, నా కలలు, నా ఆశలు అన్నిటిని మీరు నాశనం చేసేశారు. అమ్మా అను, ఏడవకమ్మా. వద్దమ్మా, అలా మాట్లాడుకో. చూడమ్మా అను, నా వైపు చూడు. అమ్మా నాన్నల్ని చూడాలని ఎంతగా ఆశపడ్డావు, ఎంత ఆతృతగా ఎదురు చూసావు. కానీ ఇప్పుడెందుకమ్మా ఇలా? చూసాను నాన్నమ్మ, వీళ్ళ కోసం నేను ఎదురు చూశాను. కానీ నేను ఎదురు చూసింది దీనికోసం కాదు నాన్నమ్మ. నేను వీళ్ళని కలిసే టైంకి వీళ్ళు విడిపోవాలని కోరుకోలేదు నాన్నమ్మ. ఏ పిల్లలు అలా కోరుకోరు నాన్నమ్మ. నాకు వీళ్ళిద్దరు ప్రేమ కావాలనుకున్నాను. కానీ ఏం నాన్నమ్మ ఇది? వీళ్ళిద్దరి దగ్గర నుంచి ఆ ప్రేమ దొరకదని అర్థమైపోయింది. అందుకే ఇక నుంచి వీళ్ళని వద్దనుకుంటున్నాను. కాదని ఎక్కడికి వెళ్తావమ్మా? నువ్వు లేవా నాకు? అను, నాకు యాక్సిడెంట్ అయితే నాకు మీకు ఏ సంబంధం లేకపోయినా నన్ను కాపాడి చీరదీసి కాళ్ళు వచ్చే వరకు సేవ చేసిన నువ్వు సొంత మనిషివి కాకపోయినా నా నానమ్మవి కావా నానమ్మ? అను, నేను నీకు నానమ్మనేరా? నేను నీకు నానమ్మనే. నువ్వు నా మనవరాలివే. నీకు అమ్మ నాన్న దూరం అయితేనే నీ నానమ్మ నేనున్నాను కదా. నేనుంటానమ్మా, నీకు నేను తోడుంటాను. పద నానమ్మ, మనం ఇక్కడ ఉండొద్దు, వీళ్ళ మధ్యలో ఉండొద్దు. పద నానమ్మ, ఇంటికి వెళ్ళిపోదాం.
వద్దు నానమ్మ, వద్దు నానమ్మ, వీళ్ళ మధ్యలో మరి వద్దు, వెళ్ళిపోదాం నానమ్మ. పద నానమ్మ, మనం ఇక్కడ ఉండొద్దు. పద. అను మమ్మల్ని వదిలి నువ్వు వెళ్ళిపోవద్దమ్మా. ఆగమ్మా. వెళ్ళకుండా ఇక్కడ ఉండమంటారు? రోడ్డు మీద ఎంతో మంది అనాథల్లా నన్ను కూడా రోడ్డు మీద ఉండమంటారా? నాకు ఆ కర్మ పట్టలేదు, అందుకే మా నాన్నమ్మతో వెళ్ళిపోతున్నాను. నీకు మీ కూతురు కావాలి అనుకుంటే మీరు కలవాలి, కలిసి ఒకే ఇంట్లో ఉండాలి. కాదే విడిపోయాలనుకుంటే మీ కూతురు చచ్చిపోయిందనుకోండి, మీరు విడాకులు తీసుకున్న మరుక్షణమే మీ కూతురు మీ దగ్గర నుంచి దూరమైనట్టే. నేను నాకు తల్లిదండ్రులు లేరనుకుంటాను. చాలా మంది పిల్లలు పుట్టగానే తల్లిదండ్రులు చనిపోతారు. నేను కూడా ఇక నుంచి అలాగే అనుకుంటాను. పద నానమ్మ. ఆకాశమేఘాలన్నీ అడిగేనంట, నీలి మబ్బు కొండల్లోన నీలాల కన్నుల్లోన ఎర్ర పొద్దే గుండె పగిలి ఎక్సేనంట. చీకట్లో దీపమైన సుత్తమవ్వదా, వాకిట్లో ఏ సెట్టైనా నిండై ఉండదా, ఈ ఉండి లేని సుత్తరిగా నాగర్ధమేని. నీలి మబ్బు కొండల్లోన నీలాల కన్నుల్లోన ఎర్ర పొద్దే గుండె పగిలి ఏడ్చేనంట. పేషెంట్ కండిషన్ ఎలా ఉంది? తలకి చాలా గట్టి దెబ్బ తగిలింది. హెడ్లో బ్లడ్ ఎక్కువగా క్లాట్ అయింది సార్. 90% బ్రెయిన్ డెడ్ అయ్యే ఛాన్స్ ఉంది. వీళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా వచ్చారా? రాలేదు సార్. పోనీ పేషెంట్కి సంబంధించిన వస్తువులు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి సార్. కాల్స్ అయితే చెక్ చేశాను సార్. మేయర్ ఉమాదేవి గారికి 3 సార్లు ఫోన్ చేసినట్టుగా ఉంది. ఉమాదేవి గారా? వాసుదేవ్ మీనాక్షిలు విడిపోకుండా ఉండాలని ఎంత ప్రయత్నించినా ఉపయోగం లేకపోయింది. కన్న కూతురు అను వచ్చి చెప్పినా కూడా వాళ్ల మనస్సులు మారలేదు. ఆ చిన్నారి పెట్టిన కన్నీళ్లు వాళ్ళు విడాకులు తీసుకోకుండా ఆపగలిగాయే గాని కన్న బిడ్డ కోసం కలిసుంటామనే మాట వాళ్ల చేత చెప్పించలేకపోయాయి. వాళ్ల మనస్సు మారి అను కోసమైనా ఇద్దరూ కలిసుంటే బావుంటుంది. నానమ్మా, ఏంటమ్మా? నేను చేసిన తప్పా నానమ్మా? మా అమ్మ నాన్నలతో నేను అలా మాట్లాడడం తప్పా నానమ్మా? నా మనసులో ఏమనిపించిందో అదే మాట్లాడాను. నాకెంత బాధ కలిగిందో ఆ బాధని వాళ్ళకి చెప్పాను. అది తప్పా నానమ్మా? లేదమ్మా, నువ్వు చేసింది తప్పు కాదు. చాలా కరెక్ట్గా మాట్లాడావు. నేను మాట్లాడింది కరెక్ట్ అయితే కలిసుందామని అమ్మా నాన్నలకి ఎందుకు చెప్పలేదు నానమ్మ? అమ్మా నాన్నలకి నా మీద ప్రేమ ఉంటే కలిసి ఉందామని నాతో చెప్పేవారు కదా, ఎందుకు చెప్పలేదు నానమ్మ?
నేను చెప్తే నీకు అర్థమవుతుందో లేదో తెలియదమ్మా. ప్రతి మనిషికి ఆత్మాభిమానం అనేది ఒకటుంటుంది. ఆ ఆత్మాభిమానం మంచి వాళ్ళకి కొంచెం ఎక్కువగా ఉంటుందమ్మా. నిజాన్ని ఒప్పుకోవడానికి, మనసులోని ప్రేమని చూపించడానికి కూడా ఆ ఆత్మాభిమానమే ఒక్కోసారి అడ్డుపడుతుంటుంది. ప్రస్తుతం మీ అమ్మా నాన్నల పరిస్థితి కూడా అదేనమ్మా. అందుకే వాళ్ళు నీకేం చెప్పలేకపోయారు. మీ అమ్మా నాన్నలిద్దరికీ నువ్వంటే చాలా ఇష్టమమ్మా. వాళ్ళకి నీ మీద ఎంత ప్రేమ ఉందో నీకు తెలుసు. వాళ్ళు నీకోసమైనా కలవడానికి, కలిసి ఉండడానికి ఖచ్చితంగా ప్రయత్నిస్తారమ్మా. బాధపడకమ్మా. వాళ్ళు కలిసి ఉంటేనే నాకు చాలా సంతోషంగా ఉంటుంది నాన్నమ్మ. అమ్మని నాన్నని ఎప్పుడు చూస్తానని వాళ్ళ గురించి ఆలోచించాను. అమ్మా నాన్నల దగ్గరికి ఎప్పుడు వెళ్తానా అని ప్రతి క్షణం వాళ్ళ కోసం ఎదురు చూశాను. వాళ్ళిద్దరు విడిపోయే పరిస్థితి చూశాక అమ్మా నాన్న దగ్గరికి వెళ్ళలేకపోతున్నాను నాన్నమ్మ. నాకు చాలా బాధగా ఉన్నానమ్మా. నీ బాధను నేను అర్థం చేసుకోగలనమ్మా. నీలాంటి చిన్న పిల్లల మనసుల్ని గాయపరచడం ఏ దేవుడికి ఇష్టం ఉండదు. తప్పకుండా ఆ దేవుడు మీ అమ్మా నాన్నలు కలిసి ఉండేలా చేస్తాడు. మీ అమ్మా నాన్నలు కలుస్తారమ్మా. బాధపడకు. మేడం, డాక్టర్ సుకుమార్ గారు మీతో మాట్లాడాలట. లైన్లో ఉన్నారు. సుకుమార్ గారా? అవును మేడం, వాళ్ళ హాస్పిటల్లో ఎవరో సీరియస్ కండిషన్లో ఉన్నారట. పేషెంట్ సెల్ ఫోన్లో మీ నెంబర్ ఉండడంతో మీతో మాట్లాడాలని ఫోన్ చేశారు. హలో, నమస్తే మేడం, నేను డాక్టర్ సుకుమార్ని. చెప్పండి. ఒక పెద్ద ఆయనకి యాక్సిడెంట్ అయింది. తలకి గట్టి దెబ్బ తగలడంతో అతని కండిషన్ చాలా క్రిటికల్గా ఉంది. మీతో 3 సార్లు మాట్లాడినట్టు అతని అవుట్ గోయింగ్ కాల్స్లో ఉన్నాయి. లాస్ట్ కాల్ 8 నిమిషాలు మాట్లాడినట్టు అతని కాల్ డ్యూరేషన్లో ఉంది. 8 నిమిషాలా? అవును మేడం. మీ కళ్ళల్లో వెలుగుని చూడ్డానికి ఎంత దూరమైన వస్తానమ్మా? ముందు అడ్రస్ చెప్పండి అమ్మా. యాక్సిడెంట్ ఎక్కడ జరిగింది? రామచంద్రపురంలో. రామచంద్రపురంలోనా? అవునండి. అంటే నన్ను కలవడానికి రామచంద్రపురం వచ్చిన ధర్మారావు గారికి యాక్సిడెంట్ అయిందనమాట. అతని కండిషన్ చాలా సీరియస్గా ఉండడంతో ఆ ఊరి నుంచి అంబులెన్స్లో సిటీలో ఉన్న మా హాస్పిటల్కి తీసుకొచ్చారు. అతని గురించి ఎవరికి ఇన్ఫార్మ్ చేయాలో తెలియక పేషెంట్ సెల్లో ఉన్న కాల్ డేటాను చూసి మీకు ఫోన్ చేశాం. సరే, నేను ఇప్పుడే వస్తున్నాను. అను లోపలికి తీసుకెళ్ళు. ఓకే మేడం. నువ్వు బ్రతికే ఉన్నావని ఎవరు చెప్పినా నేను నమ్మలేదు. నిన్ను చూశానని మీ అన్నయ్య జయ చెప్పాడు. నువ్వు చనిపోలేదని మీ నాన్న వాసుదేవ్ చెప్పారు. అయినా కూడా నేను నమ్మలేదు. నువ్వు లేవనుకుని
నన్ను క్షమించమ్మా. నువ్వు నా కళ్ళ ముందు కనపడే వరకు నువ్వు బ్రతుకున్నావని నేను నమ్మలేకపోయాను. నువ్వు బ్రతుకున్నావని ఆనందించే లోపే నాకు దూరంగా వెళ్ళిపోయావు కదమ్మా. నీకు మీ కూతురు కావాలి అనుకుంటే మీరు కలవాలి, కలిసి ఒకే ఇంట్లో ఉండాలి. కాది విడిపోయాలనుకుంటే మీ కూతురు చచ్చిపోయింది అనుకోండి. అను కోసం మనం ఎంత ఎదురు చూసామో, ఎంత బాధపడ్డామో తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడి వెళ్ళిపోయింది. అను చేసింది కరెక్ట్ కాదమ్మా. మీరు కలిసే వరకు ఉమాదేవి దగ్గరే ఉంటానని వెళ్ళిపోయింది. అనుకి నాకన్నా నీకన్నా ఆ ఉమాదేవి ఎక్కువ అయిపోయిందా? నాన్న ఎలాంటివాడో అనుకి తెలీదా? నాన్న మంచివాడు, మనం చెడ్డవాళ్ళమని అనుకుంటుంది. అను కోసం నువ్వు నాన్న కలిసుంటే మళ్ళీ మనం బాధపడాల్సి వస్తుందమ్మా. నీ లైఫ్ మళ్ళీ నరకమైపోతుందమ్మా. అను చెప్పింది ఆలోచిస్తుంది కరెక్ట్ కాదని మనం అనుకు చెప్పాలమ్మా. మనం అను దగ్గరికి వెళ్ళి మాట్లాడాలమ్మా. అవును జయ్, అను ఇన్నాళ్ళు వాసుదేవ్ దగ్గరే ఉంది కాబట్టి వాళ్ళ నాన్న మాట్లాడినట్టే మాట్లాడుతుంది. ఆయన సావాసం వంట పట్టించుకుంది కాబట్టి వాసుదేవ్ లాగానే ఆలోచిస్తోంది. అది తప్పని అనుకి అర్థమయ్యేలా మనం చెప్పాలి. ఏంటమ్మా ఏంటమ్మా చెప్పేది? వాడేం మాట్లాడుతున్నాడో నువ్వే మాట్లాడుతున్నావు అర్థమవుతోందా? చనిపోయిందనుకున్న కూతురు బతికొచ్చిందని సంతోషపడక దాని మనసు మార్చాలని చూస్తావా? అమ్మా నాన్నలు విడిపోతున్నందుకు అను బాధపడుతుంటే నీ కూతుర్ని ఓదార్చాల్సింది పోయి మీ నాన్న నేను కలిసి ఉండవని చెప్పాలనుకుంటున్నావా? అమ్మా నాన్నలు కలిసి ఉండాలనే ఆ పసిదాని తపనని అర్థం చేసుకుని మీరిద్దరూ కలవాల్సింది పోయి ఆ పసి మనసును ఇంకా క్షోభ పెట్టి బాధ పెట్టాలనుకుంటున్నావా? తప్పు చేస్తున్నావమ్మా. ఇప్పటికైనా మీ పంతాలు పట్టుదల్లు వదిలేసి నీ కూతురు కోసమైనా మీరిద్దరూ కలవడానికి ప్రయత్నించండమ్మా. క్లాస్లో టీచర్ చెప్పిన పాఠాలు వినడానికి అమ్మేం స్టూడెంట్ కాదు తాతయ్య. ఏం చేయాలో అమ్మకు తెలుసు.